మొన్న భాగ్యనగరం, నిన్న సింహపురి. టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలనే కసి తీరా చంపాలంటూ సుపారీ గ్యాంగులను ఉసిగొలుపుతున్నారా? తమ స్వార్థ రాజకీయాలకు దళితులను ఆ కుటుంబం పావులుగా వాడుకుంటుందా? ఆ గ్రామం మరో చుండూరు, కారంచేడులా మారితే కారకులెవరు? అంత జరుగుతున్నా జిల్లా రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఆ సమస్యను గాలికొదిలేసింది? పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? బడాబాబుల వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? ఇంతకు సొంత కార్యకర్తలని అంతమొందించాలనుకుంటున్న ఆ కుటుంబం ఏది? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం దగదర్తి మండలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మాలిపాటి కుటుంబం సారథ్యంలోనే ముందుకు సాగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగదర్తి మండలంలోని 20 పంచాయతీల్లోని తెలుగుదేశం కార్యకర్తలు మాలిపాటి కుటుంబానికి కట్టు బానిసలా బతకాల్సిన పరిస్థితి లేనట. నాటి ఆదాల బీద ఎవరు ఇక్కడ శాసనసభ్యులుగా కొనసాగినా మాలిపాటి కుటుంబానికి దాసోహం అనాల్సిన పరిస్థితి లేనట. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ కాంట్రాక్ట్ అయినా మాలిపాటి కుటుంబానిదే అంతిమ నిర్ణయమట. అయితే రోజులు మారాయి, రాజులు రాచరికాలు పోయాయి అన్నట్లు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయట. శాసనసభ్యుడిగా ఎన్నికైన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. ఎక్కువ సమయం నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం, ప్రత్యేకించి దగదర్తి మండలంలోని గ్రామస్థాయి నాయకులకు సముద్రంలో దారి తప్పిన నావికుడికి లైట్ హౌస్లా కనిపించారట. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చి పడిందట. దగదర్తి గ్రామంలో దశాబ్దాలుగా మాలేపాటి కుటుంబ అనుచరులుగా కొనసాగుతున్న వడ్డే శ్రీకాంత్ స్వతంత్రంగా ఎదగడంపై మాలేపాటి కుటుంబం కన్నెర్ర చేసిందట. కొద్ది రోజుల క్రితం వ్యాపార రీత్యా హైదరాబాద్లో నివాసముండే వడ్డే శ్రీకాంత్ చౌదరిపై దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన వారికి భారీ సుపారీ ఆఫర్ చేసి హత్య చేయాలన్న ప్రయత్నంలో శ్రీకాంత్ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. అయితే ఈ హత్యాయత్నం కేసులో బలి పశువులైన పాత్రదారులు దొరికారు, కానీ సూత్రధారులు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారట. నెల రోజుల కాల వ్యవధిలోనే దగదర్తి గ్రామంలో కడియాల సురేష్ ఇంటిపై మాలేపాటి సుధాకర్ నాయుడు, అదే గ్రామానికి చెందిన 30 మంది దళిత యువకులను వెంటబెట్టుకుని ఇంటిని ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో సురేష్ త్రుటిలో తప్పించుకోగా, వృద్ధులైన సురేష్ తల్లిదండ్రులపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పోలీస్ శాఖ ఆచితూచి తక్కెట్లో కొలతలు వేసినట్లు కేసులు బనాయించారే తప్ప ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదట. అయితే ఇక్కడ సుధాకర్ నాయుడు ప్రోద్బలంతో దాడి చేసిన దళిత కుటుంబాలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నాయట. మాలేపాటి కుటుంబీకులు అందుబాటులో లేని సమయంలో ఒక్కసారిగా నాడు కారంచేడు, చుండూరు గ్రామాలలో దళితవాడపై దాడి చేస్తే దిక్కెవ్వరంటూ బిక్కచూపులు చూస్తున్నాయట. నాటి కారంచేడు కారుచిచ్చు నేటికి రావణ కాష్టంలా కాలుతున్న చుండూరు చంద్ర నిప్పులు కప్పుతున్నా కనువిప్పు కలగట్లేదా? దగదర్తిలో స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను బలి పశువులుగా వాడుకుంటారా అంటూ ఆ కుటుంబాలోని మహిళలు చూపులతోనే నాయకులను ప్రశ్నిస్తున్నారట. మాలేపాటి కుటుంబంతో కలిసి నడిచేందుకు 18 పంచాయతీలకు సంబంధించిన గ్రామ నాయకులు ససేమిరా అంటున్నారట. గ్రామస్థాయి నాయకులతో ముఖాముఖి మాట్లాడితే మాలేపాటి కుటుంబం డొల్లతనం బయటపడే పరిస్థితి ఉందట. మాలేపాటి కుటుంబం కాళ్ల కింద రాజకీయం చేయాల్సి వస్తే రాజకీయాలకు సైతం దూరంగా ఉంటాం, కానీ వేరే జెండా అయితే పట్టుకోమని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారట. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏర్పడినటువంటి ఈ గ్యాప్ ను జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు ఫిల్ చేసేందుకు కాలయాపన చేస్తుండడం, అది రాజపుండుగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయట. సున్నితమైన ఈ అంశంపై అవసరమైతే కఠిన నిర్ణయాలు సైతం అధిష్టానం తీసుకోవడానికి సగటు తెలుగుదేశం కార్యకర్త కోరుకుంటున్నారట. ఈ సమన్వయ లోపాన్ని సరిదిద్దకుంటే జరిగేటటువంటి అనర్థాలకు భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితులున్నాయట. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతంతో మాలేపాటి కుటుంబం కాలు దువ్వుతుంటే తదుపరి ఎవరిపై ఆ దాడి ఉండబోతుందా అంటూ మండలంలో తెలుగుదేశం క్యాడర్ బిక్కుబిక్కుమంటుందట. అయితే మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఖచ్చితంగా చెప్పాల్సిందే. నిత్యం ఎక్కడో ఒక దగ్గర రక్తం చిందాల్సిందే, ప్రాణం పోవాల్సిందే. గంజాయి మూకలు, యాచకులు, ఒంటరి మహిళల టార్గెట్. ఎవరైనా ప్రాణాలైతే గాల్లో కలిసిపోతున్నాయి. వరుస ఘటనలపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా ఎస్పీ అజితా వేజెన్లా వరుస కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సర్చ్ దళితులు, గిరిజనులు, నిరుపేదలు నివాసముండే ప్రాంతాల్లో జరుగుతున్నాయి తప్ప బడాబాబుల భవనాల వైపు కన్నెత్తైనా చూసే సాహసం చేయడం లేదట. అదే దగదర్తిలో ముందస్తు సమాచారమున్న పరిస్థితిని అదుపు చేయలేకపోయారని విమర్శలున్నాయి. ఆ
గ్రామంలో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో కనీసం పోలీస్ కవాతు నిర్వహించిన పరిస్థితులు అదుపులోకి వచ్చేవని గ్రామస్తులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు పోలీస్ పికెటింగ్ దగదర్తిలో ఏర్పాటు చేయడం, అయితే ఈ చర్య ముందే చేపట్టి ఉంటే బాగుండేదని గ్రామస్తులు బహిరంగంగానే పోలీస్ అన్నలకు చెబుతున్నారట. దీంతో పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకోకుంటే నేర సామ్రాజ్యాలు విస్తరించే పరిస్థితులున్నాయి. రాజకీయ వర్గ విభేదాలతో గ్రామాలు శ్మశాన వాటికలను తలపించే పరిస్థితులు లేకపోలేదు. మొత్తానికి ఈ ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానం అలర్ట్ అవుతుందా? దగదర్తి గ్రామంలో శాంతి భద్రతలను అదుపులోకి తెస్తారా? మాలపాటి కుటుంబానికి మద్దతు తెలపమంటున్న క్యాడర్ అభీష్టను పరిగణలోకి తీసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.